జై భీమ్ అంటే ఒక వ్యక్తిని మనం పొగడడం కాదు, ఒక వ్యక్తిని జై అనడం కాదు, ఆ వ్యక్తి చేస్తున్న పోరాటానికి జై అంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో పోరాటం చేశాడు? ఆయన లక్ష్యం ఏమంటే ఈ దేశంలో కులం నిర్మూలన కావాలి, నిర్మూలన కాకపోతే భారతదేశంలో మనం సమసమాజాన్ని సృష్టించలేము అని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చెప్పినటువంటి మాట అది. అయితే ఇప్పుడు ఈ జై భీము, ఈ స్ఫూర్తి రాజ్యాంగంలో కానీ ఉందా? ఎక్కడన్నా ఉందా జై భీమ్ అని? రాజ్యాంగంలో ఉండదు జై భీమ్, కానీ రాజ్యాంగ స్ఫూర్తిలో మనకు కనపడుతుంది జై భీమ్. రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏవైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం యొక్క రూపమేది. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ మూడు ప్రాతిపదికలుగా ప్రియాంబుల్ని తయారు చేశాడు ఆయన. అందుకని అంబేద్కర్ అన్నాడు, నేను ఇది బుద్ధుడి నుంచి తీసుకున్నాను. అంటే ఒక రకంగా ఏమంటే బౌద్ధ సంస్కృతి ఏదైతే ఉందో, బుద్ధుడి యొక్క సిద్ధాంతం ఏదైతే సమతా సిద్ధాంతాన్ని ప్రియాంబుల్లో పెట్టాడు. ప్రియాంబులు దీనికి ఊపిరి లాంటిది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఏదంటున్నారో జడ్జెస్ తర్వాత అన్నారు. ముందేమన్నారు వాళ్ళు? అసలు ప్రియాంబులు అనేది రాజ్యాంగంలో భాగం కాదు అన్నారు. అదేంటి అంటే ఒక ఫోర్వర్డ్ లాంటిది, ముందు మాటను రాస్తూ ఉంటారు. ఇదిగో రాములు గారు పుస్తకం ఇచ్చారు, దానికి ఒక ముందు మాట అని ఉంటుంది. అటువంటి ముందు మాట తప్పించి కాన్స్టిట్యూషన్ యొక్కలో భాగం కాదు అని అన్నారు. తర్వాత వేరే ఒక కేసు వచ్చింది, కేశవానంద భారతి కేసు అని. ఆ కేసులో 13 జడ్జెస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పారు. అసలు ఆ లక్ష్యమంతా కూడా అందులోనే పొందుపరిచాడు. అంటే అంబేద్కర్ అన్న మాట అనకపోయిన వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు అన్నారు. సో ఈ రకంగా ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగంగా ఈ రోజున ఉన్నది. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు కూడా పెద్దలు ఉన్నారు. ఇదిగో మరి మన పెద్దన్న గారు వస్తున్నారు ఇప్పుడే, వాషం యాదగిరి గారిని వేదిక మీద రావాలని ఎప్పుడో వచ్చాడు ఆయన. మేము అక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఛాయ్ తాగాలనుకున్నాం, ఛాయ్ దొరకలేదు, చాలాసేపు అయింది. జై భీమ్ మహాసేన, మనం ముందుగానే జై భీమ్ అంటాం. ఒక మీటింగ్ కానీ ఒక కార్యక్రమాన్ని మనం ఏదైనా ప్రారంభిస్తుంటే మనం జై భీమ్ అనే అంటాం. కానీ దీని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండర్ అంజన్న గారు దీనికి జై భీమ్ సేన అనే పేరు పెట్టాడు. ఈ సేన ఎప్పుడైతే అంబేద్కర్ సేన అని పెట్టాడు, జై భీమ్ సేన అన్నాడు, నాకు బహుశా ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు అంతమంది తెలియదు, కానీ నా దగ్గరికి ముందుగా మీ దగ్గరికే వచ్చాను అని చెప్పాడు. వచ్చి ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెడుతున్నాను, మీరు సీనియర్ మోస్ట్ అంబేద్కరైట్ కాబట్టి దీనిని ఆయన మాటల్లో దీన్ని ఆశీర్వదించాలని నాకు చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. ఎందుకంటే ఒకప్పుడు అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్ అవ్వడానికి మన మాస్టర్జీ గారు పాటలు అద్భుతంగా మాకు స్ఫూర్తినిచ్చినాయి, ప్రజలకు, యువతకు అందరికీ కూడా. దాని ముందు కొంతకాలం తక్కువ కాలం ఉన్నాడు, ఒక 5 సంవత్సరాల మాత్రమే గద్దర్ మాతో ఉండి అంబేద్కర్ యువజన సంఘాన్ని తన ఆట పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అద్భుతంగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా అంబేద్కరిజాన్ని ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మాట కంటే పాట గొప్పదంటారు. నువ్వు ఎన్ని మాటలు చెప్తే వాడి బ్రెయిన్లోకి వెళుతుంది, అది వాడి తలలోకి పోదు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా సరే చాలా కష్టం మాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడం, ఈజీ కాదు.
కొంత ప్రయోజనం ఉంటుంది, లేదని కాదు. కానీ పాట మాత్రం అద్భుతంగా మనిషిని, మనస్సుని అన్నీ మార్చేస్తుంది. అంత మరి పవర్ ఉంది మాస్టర్జీ గారి పాటల్లో. ఇవన్నీ కూడా మనకు తెలిసినయే. అయితే నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పుడే మనం అనుకున్నాం, జై భీమ్ అనుకున్నాం. మన మిత్రులు బుద్ధిజం వాళ్ళు ఎంతో, బుద్ధిస్టులు అక్కడ ఎంతో సహాయం చేశాడు. ఇవన్నీ కూడా స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జై భీమ్ అనే చాలామంది రకరకాల అర్థాలు చెప్తున్నారు జై భీమ్ అన్న దానికి. ఇప్పుడు జై భీము అసలు అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది జై భీమ్ అని ఎందుకు చెప్తున్నానంటే, జై భీమ్ సేన కాబట్టి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడు జరిగిందంటే, నాగపూర్లో డిప్రెస్డ్ క్లాసెస్ పేరు ఉండేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదట పెట్టినటువంటి పేరు మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు నాగ్పూర్లో చాలా బ్రహ్మాండమైనటువంటి మహాసభ. ఆ సభలో ఒక 10th క్లాస్ చదివినటువంటి మంచి యాక్టివిస్ట్ హరిదాస్ బాబు అని, హరిదాస్ బాబు లక్ష్మణ్ ప్రిసైడ్ చేశాడు. ఆయన ఎందుకు ప్రిసైడ్ చేశాడంటే, ఆయన అంబేద్కర్ యొక్క స్పీచ్ ఎక్కడో విన్నాడట, బొంబాయిలోనే ఎక్కడో. అక్కడ ఇన్స్పైర్ పొంది, స్ఫూర్తి పొంది 10th క్లాస్ పాస్ అయ్యాడు ఆయన. 10th క్లాస్ పాస్ అయితే అంబేద్కర్ గారికి సన్మానం జరిగింది చిన్నతనంలో. అట్లాగా ఈయన 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో విద్యావంతుడి కింద లెక్క, చదువులేని రోజులు. ఆయన దీని అర్థం చెప్పాడు అక్కడ. ఆయన ఏ రకంగా అర్థం చేసుకుని దాన్ని స్టార్ట్ చేశాడో అర్థం చెప్పాడు. ఆయనే మొట్టమొదట స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి. భీమారావు రాంజీ అంబేద్కర్ కదా ఆయన పూర్తి పేరు. సో భీమారావు రాంజీ అంబేద్కర్ భీమ్ అనేది తీసుకున్నాడు, దానికి జై కలిపాడు అంటూ దానికి మళ్ళా ఇంకా కొంత డీటెయిల్గా చెప్పాడు. జై భీమ్ అంటే ఒక వ్యక్తిని మనం పొగడడం కాదు, ఒక వ్యక్తిని జై అనడం కాదు, ఆ వ్యక్తి చేస్తున్న పోరాటానికి జై అంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో పోరాటం చేశాడు? ఆయన లక్ష్యం ఏమంటే, ఈ దేశంలో కులం నిర్మూలన కావాలి, నిర్మూలన కాకపోతే భారతదేశంలో మనం సమసమాజాన్ని సృష్టించలేము అని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చెప్పినటువంటి మాట అది. అయితే ఇప్పుడు ఈ జై భీము, ఈ స్ఫూర్తి రాజ్యాంగంలో కానీ ఉందా? ఎక్కడన్నా ఉందా జై భీమ్ అని? రాజ్యాంగంలో ఉండదు జై భీమ్. కానీ రాజ్యాంగ స్ఫూర్తిలో మనకు కనపడుతుంది జై భీమ్. రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏవైతే ఉన్నదో, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం యొక్క రూపమేది. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ 3 ప్రాతిపదికలుగా ప్రియాంబుల్ని తయారు చేశాడు ఆయన. అందుకని అంబేద్కర్ అన్నాడు, నేను ఇది బుద్ధుడి నుంచి తీసుకున్నాను. అంటే ఒక రకంగా ఏమంటే, బౌద్ధ సంస్కృతి ఏదైతే ఉందో, బుద్ధుడి యొక్క సిద్ధాంతం ఏదైతే, సమతా సిద్ధాంతాన్ని ప్రియాంబుల్లో పెట్టాడు. ప్రియాంబులు దీనికి ఊపిరి లాంటిది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఏదంటున్నారో జడ్జెస్ తర్వాత అన్నారు. ముందేమన్నారు వాళ్ళు? అసలు ప్రియాంబులు అనేది రాజ్యాంగంలో భాగం కాదు అన్నారు. అదేంటి అంటే ఒక 4 వర్డ్ లాంటిది. ముందు మాటను రాస్తూ ఉంటారు. ఇదిగో రాములు గారు పుస్తకం ఇచ్చారు, దానికి ఒక ముందు మాట అని ఉంటుంది. అటువంటి ముందు మాట తప్పించి కాన్స్టిట్యూషన్ యొక్కలో భాగం కాదు అని అన్నారు. తర్వాత వేరే ఒక కేసు వచ్చింది, కేశవానంద భారతి కేసు అని. ఆ కేసులో 13 జడ్జెస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పారు. అసలు ఆ లక్ష్యమంతా కూడా అందులోనే పొందుపరిచాడు. అంటే అంబేద్కర్ అన్న మాట అనకపోయిన వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు అన్నారు. సో ఈ రకంగా ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగంగా ఈ రోజునున్నది. అయితే
ఎంతమందికి ఇవన్నీ తెలుస్తాయి? అసలు రాజ్యాంగం అనేది ఏ రూపంలో ఎలాగున్నదని ఎవరికి తెలియదు. కానీ ఈ సందర్భంగానే ఏమంటే, మనం చిన్నతనం నుంచి మన ఇంట్లో, మన ఇళ్ళలో లేకపోవచ్చు, బ్రాహ్మణ యొక్క ఇంట్లో మరి ముఖ్యంగా ఈ బ్రాహ్మణులు ఏదైతే చెప్పాడో, రామాయణం చదువు, నువ్వు రామాయణం చదివి రామకోటి రాయమన్నాడు. మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక కమ్మాయిని ఉండేవాడు. ఆయన రామకోటి ఒక దండ వేసుకునేవాడు మెడలో, కమ్మాయిని బ్రాహ్మడు కూడా కాదు. మేము స్టూడెంట్స్గా వస్తుంటే ఆయన ఇల్లు అక్కడే స్కూల్ దగ్గరలో ఉంది. మమ్మల్ని ఆపేసేవాడు, మీరు కూడా రామకోటి రాయండి అనేవాడు. చిన్నపిల్లలు ఏం తెలుస్తుంది, ఏదో రాముడు అన్నాడు, రామకోటి అన్నాడు అనుకున్నాం. అయితే రామాయణాన్ని చదివి రామకోటి రాయమని అంటున్నాడే. అలాగే మరి భారతాన్ని చదివి అందులో భాగంగా ఉన్న భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారే, అది ఏమన్నా ఉపయోగపడేది ఉందా మనకి? మనుధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో దాని యొక్క మరో రూపమే కదా, అసలు ఒరిజినల్ రూపం అదే కదా. మనుధర్మశాస్త్రం యొక్క ఒరిజినల్ రూపం ఎక్కడి నుంచి ఉంది? భారత రామాయణాలు ఎన్నటి నుంచి వచ్చింది? భగవద్గీతలో కూడా ఉంది. అంబేద్కర్ కూడా భగవద్గీత మీద రాశాడు. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఈ సిద్ధాంతాన్ని తీసుకోవాలి? బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసుకోవాలి. భారత రామాయణకు సంబంధించినంతా కూడా మనుధర్మ యొక్క స్ఫూర్తి అందులో ఉంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టి అంబేద్కర్ స్ఫూర్తి నిజమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే రాజ్యాంగ లక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రియాంబుల్ నుంచి తీసుకోవాలి. అందువల్ల మన పిల్లలకి పెద్దగా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదు, అర్థం కాదు కాబట్టి. ఎందుకంటే 6 నుంచి 10 అన్నాడు. మరి 6 నుంచి 10కే పరిమితం అవుదామా? ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఫండమెంటల్గా కొన్ని సూత్రాలు తెలుసుకుంటే తనంతట తాను అర్థం చేసుకుని తర్వాత ఎక్కువ చదువుకున్నప్పుడు మొత్తం రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి? రాజ్యాంగం యొక్క అవగాహన లేకపోతే మిగతా మనకు అర్థం కావు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం? మనకు ఉందా హక్కు? రాజ్యాంగం ఇచ్చింది ఈ హక్కు. ప్రాథమిక హక్కులు అంటూ చాలా ఉన్నాయి ఇందులో. సో మనం రాజ్యాంగం చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, నాకు హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగం, ఆ హక్కుని నేను పోరాటం ద్వారా సాధించుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలనే స్పృహ చిన్నతనం నుంచే కలుగుతుంది. ఈ సమానత్వం అనేది, డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి ఏదైతే మన మైండ్లో ఉంటుందో ఎదిగిన కొలిది. అందువల్ల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నతనం నుంచి కూడా వాళ్ళు ఈ మనుధర్మ సూత్రాలను చెప్తున్నారు, లేకపోతే మరొకటి చెప్తున్నాడు. మతానికి సంబంధించినటువంటి, కుల వ్యవస్థకు సంబంధించినటువంటి, కుల వ్యవస్థను కాపాడుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత ఏదైతే ఉందో కులం వల్ల, దాన్ని కాపాడుకోవడానికి భారతదేశ వ్యవస్థ అంతా కూడా ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి, రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి, అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆ సూత్రాలని, ఆ మత సూత్రాలను వాడుకుంటున్నారు. దాన్నే మనం మనుధర్మశాస్త్రం అంటున్నాం. ఆ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టడమే కాకుండా దాన్ని రాజ్యాంగ పరంగా కూడా దాన్ని సమాధి చేశాడు అంబేద్కర్ గారు. అసమానతతో కూడుకున్నటువంటి దానిని మరి సమాధి చేసి సమానత అనే సిద్ధాంతం మీద అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. సో ఈ సూత్రం ఎందుకు వచ్చింది? రాజ్యాంగం అందులో ఏముంది? ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. అంబేద్కర్ గారు అంటరానితనం ఏ కాన్స్టిట్యూషన్లో ఉండదు కదా. ఎందుకు మన అంటరానితనం మన కాన్స్టిట్యూషన్లో ఉంది? అందులో అది ఫండమెంటల్ రైట్స్లో ఎందుకు ఉంది? ప్రాథమిక హక్కుల్లో. దీనికో పెద్ద సుదీర్ఘమైన చరిత్ర ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలు చెప్పాలి. సో మనం ఇంటి దగ్గర కూడా ఒక బ్రాహ్మడు ఎలాగైతే ఈ సూత్రాలను చెప్తున్నారో, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఈ సూత్రాలని, ఇది అంబేద్కర్ పెట్టిన సూత్రం, ఆ సూత్రం ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, అది ప్రియాంబుల్లో ఉంది.
ఈ ప్రియాంబుల్ లక్ష్యాన్ని నెరవేర్చడానికే మిగతా ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. అలా డైరెక్ట్ 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటి, ప్రాథమిక సూత్రాలు, ఇవన్నీ కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. సో అటువంటి గొప్ప మరి ఈ రాజ్యాంగాన్ని మనం మంచి పౌరులుగా తయారవడానికి, అన్యాయం జరిగినప్పుడు మనం లేచి నిలబడి పోరాటం చేయడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చేది, మానసికమైన శక్తినిచ్చేది, లేదు సిద్ధాంతమైన బలం ఇచ్చేది రాజ్యాంగమని. సిద్ధాంతాలు ఉండొచ్చు, ఆ సిద్ధాంతాన్ని మనం అమలు చేయాలంటే నాకు హక్కు ఉంది అమలు చేయడానికి అని చెప్పాలంటే రాజ్యాంగాన్ని మన పిల్లలకి చిన్నతనం నుంచి కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయవలసిన ఉంది. చిన్నప్పుడు లెక్కలు చెప్పకపోతే వచ్చేది కాదు. చిన్నప్పుడు కనీసం ఇది అక్కడ నుంచి మనం తెలుగు నేర్చుకున్నాం, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకున్నాం, అక్కడ చిన్నతనంలోనే ఈ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఆ ఫౌండేషన్ ప్రజాస్వామ్యానికి ఫౌండేషను, లేకపోతే హక్కుల విషయంలో ఫౌండేషను, ఇటువంటి మనకు రావాలంటే చిన్నతనం నుంచే అవగాహన అవసరం అనేది మనకందరికీ తెలుసు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. మా అంజన్న ఉన్నాడా? అంజన్న ముందుకు వచ్చాడు. చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం, రాజ్యాంగము ఇది పాఠ్యాంశం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నాం తప్పించి ప్రాక్టికల్గా పోరాట మార్గంలో పోలేదు. ఆయనకి తోడు మా అశోకకుడు కూడా సపోర్టింగ్గా బయలుదేరాడు. ఇక దాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మన మాస్టర్జీ గారు ఈ పాటనే ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు ఆయన. ఆ ఆయుధాన్ని ఇప్పుడు ఈ మూమెంట్కి ఉపయోగపడుతున్నది. ఈ సేన ఏదైతే పెట్టారో ఈ సేనకి ఉద్యమం రూపంలో తీసుకురావడానికి ఆయన పాట ఇప్పుడు ఆయుధంగా మొత్తం 2 రాష్ట్రాల్లోనూ తిరిగి వచ్చాడంటే ఈ వయసులో చిన్న మాట. అది ఎంత కమిట్మెంటు అంకిత భావం ఉంటే అది చేస్తాడు మనిషి అని సుప్రీం ఎగ్జాంపుల్ ఏదంటే మాస్టర్జీ గారే. మేము అంబేద్కర్ యువజన సంఘం 76లో పెట్టాం. అప్పటి వరకు సరే గద్దర్ కొంతకాలం ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఎవరనేటప్పటికీ ఒక మీటింగ్ దగ్గర ఆయన పాడడం విన్నాం. అదే అప్పుడు కమ్యూనిస్టు పాటలే 1-2 పాడిన గుర్తు నాకు. కమ్యూనిస్టుల పాటలు పాడేవాడు. ఏంటి నా కమ్యూనిస్టుల పాటలు పాడుతున్నాడు, అంబేద్కర్ పాటలు ఎందుకు పాడడం లేదు అన్న తర్వాత అందుకోదండాలంటే ప్రజలంతా అందుకున్నారు దాన్ని. మన రాష్ట్రంలోనే 2 రాష్ట్రాల్లోనే అందుకోవడం కాదు. నేను ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణకి వెళ్ళాను మన కర్ణాటక. అదే ఊరు? నారాయణపేట తర్వాత కర్ణాటక రాయచూరు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పోయాను. కెనరా బ్యాంకు ఒక ఆఫీసర్ ఉండేవాడు హైదరాబాదులో, ఆయనది రాయచూరు. తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ రాయచూరులో. అక్కడ మన ఖర్గే గారు హోమ్ మినిస్టర్ అప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా పిలిచారు. నేను ముందు ఉపన్యాసం నేనే మాట్లాడాను. తర్వాత ఖర్గే గారు మాట్లాడుతూ అన్నారు, చాలా చక్కగా మాట్లాడారని, తెలుగులో చాలా స్పష్టమైన తెలుగులో మాట్లాడాడు ఆయన. ఇంత బాగా తెలుగు వచ్చి ఇక్కడ అందరికీ వచ్చు తెలుగు అన్నాడు. నిజమే, అది కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో తెలుగు బాగా వచ్చు. అక్కడ ఏమైందంటే ఒక అతను మేము మాట్లాడకముందే బిగినింగ్లోనే అందుకో దండాలన్న పాట పాడాడు. ఇదేంట్రా ఎక్కడి నుంచి అందుకున్నాడు ఇక్కడ అని అనిపించింది నాకు. మాస్టర్ యొక్క పాట ప్రభావం దేశమంతా వ్యాపించినటువంటి కళాకారుడు మాస్టర్జీ గారనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలైన అంబేద్కరిజంతో ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నాడు. మిక్స్డ్ లేదు అందులో, ఓన్లీ ప్యూర్ అంబేద్కర్ అయితే. అట్లాగా మనం ఈ ఉద్యమాన్ని వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళే చూసుకుంటారంటే తప్పది. రాష్ట్రం అంతా ఎందుకు తిరుగుతున్నారు? ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని. ఎన్నైతే సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ సపోర్ట్ చేయాలని. ఎంతమంది అయితే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరూ చెయ్యాలని. కమ్యూనిస్టులని ఇంకో పార్టీ అని ఏ పార్టీ అయినా రాజ్యాంగం లేకుండా ఈ రోజున ఏ పార్టీ లేదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తే ఒక కమిటీ
మేధావులంతా కలిసి ఒక ప్రణాళికను తయారు చేయాలి. ఇంకా దీన్ని ఎఫెక్ట్గా ఎట్లా తీసుకెళ్ళగలం, ఎట్లాగా ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళు వంచి దానిని పాఠ్యాంశంగా చేయగలమన్న దాని మీద మనం ప్రతి ఒక్కరూ కూడా అంకితమైన భావంతో దానికి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నా వంతుగా ఎక్కడేది అవసరమైన ఎప్పుడు నేను రెడీ. ఎందుకంటే అంబేద్కరిజం ఎక్కడ నిన్న కూడా విగ్రహావిష్కరణ పోయాను. ఇందాక మా మిత్రులు పాష గారితో మాట్లాడుతున్నాను అన్నమాట. అక్కడ చౌదరిపల్లి అని ఊరు, ఆయన నేనే ఊరు చెప్తే ఆ ఊరు ఆయన వెళ్ళినట్టు చెప్తున్నాడు. మరి ఎప్పుడు వెళ్ళాడు, ఎట్లా తిరిగాడు, మరి మనకంటే ముందే దారి చూపించాడేమో అని అనిపిస్తుంది. సో మార్గదర్శి ఒక రకంగా ఆయన చెప్తున్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం అవుతుంది. మేమే మనగాళ్ళలాగా అంబేద్కరిజాన్ని తీసుకుపోయామనుకుంటున్నాం. మరి ఆయన నాకు తెలిసినంతవరకు అంబేద్కరిజాన్నే తీసుకెళ్ళి ఉంటాడు. పెద్ద మార్క్సిస్ట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బాగా పోరాట యోధుడు. పోరాటం అనేది న్యాయం గురించి. ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్నాం దాన్ని. ఆ న్యాయమే. సామాజిక న్యాయం లేకుండా ఇంకేం న్యాయం ఉంటుంది భారతదేశంలోనూ? ఆర్థిక న్యాయము ఏదైనా సరే సామాజిక న్యాయము మనమంతా ఏకమై పోరాటం చేస్తేనే మార్క్స్ చెప్పిన సిద్ధాంతం అమలవుతుంది తప్పించి అది కాదని అంబేద్కరే చెప్పాడు. కాబట్టి పాషం యాదగిరి గారికి కూడా అసలైన సిసలైన అంబేద్కర్ అయితే ఏమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మీటింగ్లో మా రాములు గారు వచ్చారు. ఆ వరంగల్ ఇంతాక అడుగుతున్నాను. ఆయన అక్కడ పెద్ద అట్రాసిటీ అది. మీరున్నారు, నేను ఒక ఆర్టికల్లో చూశానన్నమాట. మీరు అప్పుడు అక్కడ ఉన్నారు. అరే మన రాములు గారా కాదా అనేసి అనుకున్నాను అన్నమాట. ఎప్పుడో 72 ఎప్పుడు అది 1972 అని గుర్తు నాకు ఆర్టికల్లో. అక్కడ మీరు వరంగల్లో ఉన్నారు. వాళ్ళని బాగా చితకపాదారు భూములు లాక్కుని, దాని మీద రక్తం గారుతూ వచ్చి. సో ఇట్లాగా అటువంటి పోరాట యోధులు ఉన్నారు. ఇక మా స్కైలాబ్ గారు పైన స్కైలో ఉండలేక కింద పడిపోయాడు. వచ్చి ఎక్కడ పడిపోయాడంటే ఎర్ర సముద్రంలో పడిపోయాడు. అట్లా ఇక్కడ మనం మా వాడు బొట్టు పెట్టకాయ అంటే బొట్టు పెడుతున్నాడు, నిలువు బొట్టు పెడుతున్నాడు. మరి అడ్డబొట్టు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళెవరు, ఈ నిలువు బొట్టేళ్ళు ఎవరు నాకైతే అర్థం కాదు. కానీ భయపెట్టడానికి పెడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. కేసులు పెట్టకుండా ఇప్పుడు మనోడు అడిగాడు కదా, ఎవరు అరెస్ట్ చేశారు ఆయన్ని, మనోడిని అరెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఈయనే గుర్తుకొచ్చాడు. ఎందువల్ల మనం గుర్తు రాలేదు, మనకు బొట్టు లేదు. సో బొట్టున్న వాడిది అట్రాక్షన్ ఉంటుంది, స్పెషల్ అట్రాక్షన్. ఏముందో మహిమ ఈయనలో, మహాత్యం ఏదో ఉందని కూడా నమ్మకం వచ్చేటట్టు నిలువు పెడుతున్నా. మరి అంబేద్కర్ వాదనాలా లేకపోతే ఏ వాదనాలు అనొచ్చు కదా. సో ఏదైనప్పటికీ ఆ బొట్టు ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళకు థ్రెట్ ఇచ్చాడు, పోలీస్ స్టేషన్లో బయటపడేశాడు ఆయన. కానీ ఇటువంటి మంచి వ్యక్తులంతా ఇక్కడ ఉన్నారు. మరి అదే మన అసలు ప్రొఫెసర్ గారిని మర్చిపోతున్నాం, వెనకాల కూర్చుంటే ఎట్లాగా ఉంటుంది. చాలామంది అది కాదు, ఇట్లా పెట్టి ఫోటో తీస్తే ఆయన అంబేద్కర్ లాగా ఉంటాడు. ఎవరో అన్నారు నా తోటి, ఆయన అంబేద్కర్ మీరే చెప్పారు ఆయన అంబేద్కర్ లాగా ఉన్నాడు. మరి ఏళ్ళు ఇలా పెడతా ఉండాలి, అప్పుడప్పుడన్నా పెడతా ఉండాలి. స్టేజ్ ఎక్కి మనం పిలుస్తాం కదా, పిలువగానే ఆయన ఇలాగనాలి, ఇదిగో అంబేద్కర్ అన్నట్టు. సో ఎంతమంది మా జగనాథ్ వీళ్ళంతా. ఎలిజబెత్ అమ్మ మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. సో ఇంతమంది మిత్రులు అంతా కూడా మనకి, మీకు ఏమీ భయం లేదు, ఈ పోరాటం ముందుకు పోతుంది. ఎందుకంటే మాస్టర్జీ గారి యొక్క స్వరంతో బయలుదేరింది. దానికి తోడు మీది కూడా గంభీరమైన స్వరమే అనిపించింది నాకు ఇందాక పాట వినేటం. ఇది మొట్టమొదటి విన్నాను నేను ఈ పాట. చాలా అద్భుతంగా పాడాడు రాజ్యాంగం మీద. ఇక మనకేమీ డోకా లేదనిపిస్తుంది. కానీ చేయవలసింది ఏమంటే సమీకరణ జరగాలి.
అన్ని సంఘాలు కలిసి ఏకమై బ్రహ్మాండమైన సమీకరణ చేసి వేలాది మందితో కూడా ఒక ఉద్యమ రూపాన్ని దీనికి ఇస్తే ఒక వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగలడు, తీసుకుంటాడు కూడా నేను నమ్ముతూ నాకు కార్యక్రమం ఉంది. నేను అసలు కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకుని మా అంజన్న గురించి మానేశాను. కర్నూలులో నాకు మీటింగు, మా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషను, అంబేద్కర్ యువజన సార్ రెండూ కలిసి పెట్టారనమాట. ఇంచుమించు 50 సంవత్సరాలు ఉంది అంబేద్కర్ యువజన సంఘం పెట్టి. ఇక్కడ ఎవరు చేయలేదు కానీ అక్కడ కర్నూలులో పెట్టారు. నేను వస్తాను తప్పకుండా అని, నేను లేకుండా చైనాకు వీల్లేదు అనుకునే వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. ఒక రోజులోనే పోస్ట్ పోన్. వాళ్ళకి ఎంత ఇబ్బంది కష్టమో అయినప్పటికి కూడా మా అంజన్న గారి గురించి నేను అది క్యాన్సిల్ చేసుకుని ఈ రోజున ఒక మారల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అంబేద్కర్ గురించి ఇంచుమించు చాలా గ్రామాలు ఇక్కడ తిరిగిన వాళ్ళలో నేను ఒక ముఖ్యుణ్ణి. ఇక మరి పాశం యాదగిరి గారు మాట వినేటప్పటికీ ఆ క్లెయిమ్ పోయిందేమో అనిపిస్తుంది. నేనేనయ్యా ముందు అంబేద్కర్ని తీసుకుని గ్రామాలలో నోడని గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నానో, నాకంటే ఒక మొనగాడు ఉన్నాడు, ఆయనే పాశం యాదగిరి గారని. ఎవరు ముందైనా వెనకైనా మనం అందరం కలిసి ఇప్పుడు ఎవరైతే ఆ రథాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారో ఆ రథాన్ని తీసుకెళ్లే వాళ్ళకి మనం వెన్నుదన్నుగా ఉండాలి. మనం అందరం కూడా అనుభవం ఉన్న వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.